అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఎవరు చెప్పుంటారు? ఇంకెవరు? అతనే అయి ఉంటాడు. నువ్వెళ్ళి వాళ్లతో మాట్లాడి పంపించేసాయి. సరేరా. మన మీదకు మన వాళ్ళనే ప్రయోగించాలనుకున్నాడు. నేను చూసుకుంటాను వాసు. రాసిను. పదండి సార్. హలో, మేము వచ్చాం సార్. వాళ్ళు మా ఇంటి ముందే ఉన్నారు. ఇప్పుడే ఏదో గొడవ జరిగినట్టుంది. మీరెళ్ళి తగులుకోండి. మీరడిగే ప్రశ్నలకు వాళ్లకు సమాధానం ఉండకూడదు. చివరికి మీడియాలో వస్తే పరువు పోతుందని అక్కడిచ్చి పారిపోవాలి. అలాగే సార్, మేము చూసుకుంటాము. హాయ్ రాజేష్. హాయ్ రా. ఏంట్రా ఇలా? ఇక్కడ ఏదో న్యూసెన్స్ జరుగుతుందని ధర్మతేజ గారు ఫోన్ చేస్తే వచ్చాము. అదేం లేదురా. యాక్చువల్గా ఏం జరిగిందంటే అదిరా జరిగింది. ఒకసారి వాసుతో మాట్లాడొస్తాను. సరేరా, వెళ్ళు. సారీ వాసు, ఈ ఇష్యూ నీదని తెలియక వచ్చాము. మేము వస్తాము. సరే. అయ్యో మేడం. సార్ నిన్ను సార్. వాసు సార్. సార్ ఏమైంది సార్? అంత కంగారు పడుతున్నారు? బయట మీ చెల్లి వాళ్ళెవరితోనో గొడవ పడుతూ పెద్ద న్యూసెన్స్ చేస్తోంది. అయ్యో. పైగా ఆ గొడవకి మీడియా వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. ఓ గాడ్. సార్ వెళ్దాం పదండి. పద. సార్ సార్ చూడండి సార్. ఏమైంది? అయ్యో, మణికట్టు కట్టయినట్టుంది. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. పద. లేదు, నేను రాను. చెప్పేది విను. పద, హాస్పిటల్కి వెళ్దాం. నేను రానంటే రాను. బ్రతికుంటే ఏదైనా చేయొచ్చు. వెళ్దాం పద. పద. నేను రానంటే రాను. నేను చచ్చినా పర్లేదు. మా అక్క రావాలి. మెంటల్. నేను రాను. అక్క వచ్చావా? అక్క రా. ఇంటికి వెళ్దాం రా అక్క. పదక్క, ఇంటికి వెళ్దాం. అక్క రా అక్క, ప్లీజ్ అక్క. అమ్మ దగ్గరికి వెళ్దాం అక్క. పదక్క. ఏయ్, చెయ్యొద్దులు అక్క. నన్ను ఎక్కడికి లాకెళ్తున్నావు అక్క? చెయ్యదులో అమ్మాయి రానుంటుంది కదా, వదిలేయ్. రేయ్, చూడు తన మణికట్టు తెగి రక్తం ఎలా పోతుందో. ఇలాగే వదిలేస్తే అరగంటలో చచ్చిపోతుంది. నీకు కనీసం మానవత్వం లేదా?
అక్క రా అక్క, మనం అమ్మ దగ్గరికి వెళ్దాం అక్క. నువ్వు లేవనమ్మా, చీకటే గదిలోనే ఉండిపోయింది, బయటికి రావట్లేదక్క. ప్లీజ్ అక్క, నీకు దండం పెడతానక్క, రా అక్క. ఇదేంటి సౌందర్యని చూస్తుంటే వీళ్ళ మాటలు కరిగిపోయేలా ఉంది. వెళ్దాం అక్క, ప్లీజ్ వెళ్దాం, రా అక్క, ప్లీజ్ అక్క. ఆపుతావని డ్రామాలు. నేను రాను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు నువ్వు మనిషివేనా? కత్తి తగిలి రక్తం కారిపోతుంటే డ్రామాలు నాటకాలు అంటావా? నీకు చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడు నువ్వు మాతో పాటు రాకుంటే తను హాస్పిటల్కి రాదు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఇక్కడే చచ్చిపోతుంది. చస్తే చావని. నేను మాత్రం ఆ ఇంటికి రాను. అక్క, నీకు దండం పెడతాను అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాను, రా అక్క, నాతో పాటు రా. నువ్వు మిస్ అండి అవ్వాలనుకుంటే నేను మాటిస్తున్నానక్క, నాన్న మీద చెప్తున్నానక్క, నిన్ను మిస్ అండి అని చేస్తాను. నువ్వు లేకపోతే అమ్మ ఉండలేదు, నా మొహం కూడా చూడడం లేదు. నేను చేస్తానక్క మిస్ ఇండియాని. రాక్క, వెళ్దాం అక్క, అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ రా అక్క, ప్లీజ్ రా అక్క. నీకింకా అర్థం కావడం లేదా? నీకేమైనా పర్వాలేదు, మీ అమ్మకేమైనా పర్వాలేదు, ఈవిడ మాత్రం మనతో రాదు. నువ్వు ఒక్కదానివే ప్రేమని పెంచుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళకు కూడా కాస్త కూస్తో ప్రేమ ఉండాలి. ఈవిడికి లేదు. మనం వెళ్దాం, పద పద. నేను రాను అక్క, రా అక్క. మీరు ఎన్ని నాటకాలు ఆడినా, నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను నా ఇంటికి మాత్రం రాను. అక్క, 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 అమ్మ గదిలోంచి బయటికి రావట్లేదు. నువ్వు వస్తే కానీ తను ఎప్పట్లో ఉండలేదు. అమ్మలా ఉండడం నీకు ఇష్టం ఉండదు కదక్క. నేను చేస్తానక్క, నిన్ను మిస్ ఏంటి అని నేను చేస్తాను. రా అక్క, ప్లీజ్ అక్క, రా అక్క, అక్క, అక్క. మేడం, మేడం. లే. అణచివేసిన సింహం తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి దేవిక సిద్ధంగా ఉంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.